యేసు మరణించాడు. అయితే ఆయన కథ అక్కడితో ముగియలేదు. నిన్నటి దినమున అంటే శుక్రవారం యోసేపు ధైర్యం మత్తయి 27:57 చెబుతోంది. అరిమత్తయ్య యోసేపు ఒక ధనవంతుడు, కాని యేసు శిష్యుడు. ఆయన భయపడలేదు. పిలాతు దగ్గరకు వెళ్లి యేసు శరీరాన్ని అడిగాడు. అప్పుడు పిలాతు ఈ విధముగా పరిహాసం చేశాడు: అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. ఆయన ఇంతలోలే చనిపోయెనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతనినడిగెను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవాన్ని నప్పగించెను. ప్రియమైన వార్లారా, అందరూ పారిపోయినప్పుడు ఒక మనిషి ముందుకు వచ్చాడు. నిజమైన శిష్యత్వమంటే ఇది, కష్ట సమయంలో కూడా నిలబడటం. యోసేపు యేసు శరీరాన్ని శుభ్రమైన నారబట్టతో చుట్టి క్రొత్త సమాధిలో ఉంచాడు. పెద్ద రాయి పొర్లించాడు. అక్కడ 2 స్త్రీలు కూర్చున్నాయి, మగ్దలేనే మరియా మరియు మరొక మరియా. వారి హృదయం విరిగిపోయింది, కాని వారు అక్కడినుంచి వెళ్లలేదు. ఇది ప్రేమ, ఇది నమ్మకం. యేసు మరణించాడు. అయితే ఆయన కథ అక్కడితో ముగియలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన బైబిల్ చరిత్ర కథల కోసం మాతోనే ఉండండి.